హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం మూడో స్థానం 6వ అధ్యాయం ముగించుకొని 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. సో 6వ అధ్యాయంలో ఎదురైనటువంటి ఒక ప్రశ్న, ముఖ్యంగా పురుషావతారాల గురించి అడిగారు. సో పురుషావతారాల్లో భాగంగా ఆ సమాధానం ఇచ్చే భాగంగా మనకి 5వ అధ్యాయం 6వ అధ్యాయం రెండు తెలిసాయి. సర్వదక్షాయ విష్ణు ఏ విధంగా తన యొక్క దృష్టితో ఈ ప్రధాన నుంచి మహత్తత్వం, మహతత్వం నుంచి అహంకారం, అహంకారం నుంచి ఇంద్రియాలు, మనసు, ఇంద్రియార్థాలు అన్ని వస్తూ ఇవన్నీ కూడా 23 అంశాల కింద అన్ని కూడా వేరువేరుగా ఉన్నాయి. అవన్నీ ఒక దగ్గర సమీకరించడం లేదు. సో సమీకరించకపోయేసరికి ఆయనే కాలదక్ష విష్ణు, జగదక్ష విష్ణు రూపంలో ఒక బ్రహ్మాండంలోకి ప్రవేశించి వీటన్నిటిని ఒక దగ్గరికి సమకూరుస్తున్నారు. ఆ సమకూర్చిన క్రమంలో ఇంద్రియ దేవతలు వచ్చి మన కాలదక్ష విష్ణువులు వేడుకుంటున్నారు అనమాట. దయచేసి మాకు ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. కాబట్టి మేము మీ యొక్క సృష్టిలో భాగంగా మేము ఏం చేయాలో మాకు ఆ ఆ యొక్క ఉద్దేశం పరిపూర్ణం అవుతుంది అని చెప్పినప్పుడు, సో వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనలో భాగంగా భగవాన్ యొక్క పాద పద్మాల గురించి నిరంతరం వాళ్ళు చేసిన ప్రార్థన మనకు తెలిసింది. అది ఏ విధంగా రక్షణ ఇస్తాయి, భక్తులకు ఏ విధంగా రక్షణ ఇస్తాయి అని చెప్పుకున్నాం. సో ఆ తర్వాత 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ గౌరవ విష్ణు ఒక విరాట్ రూపం తీసుకుంటున్నాడు. ఆ విరాట్ రూపంలో భాగంగా అనేక లోకాలు, సో దాంట్లో జీవులందరికీ కూడా ప్రాణము అన్ని వచ్చేస్తున్నాయి అనమాట. అన్ని వచ్చేసి ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి వివిధ అంశాలు ప్రారంభం అవడానికి ఇవి ఈ విశ్వరూపం అనేది మెయిన్గా నాంది పలుకుతా ఉందన్నమాట. సో అవన్నీ మనం వివరించుకున్న తర్వాత మన విదురుడు కృష్ణ కథ గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు అనమాట. కృష్ణ కథ మనకి భగవంతుడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా ఎవరైతే అమృతాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళు అంతిమంగా వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి చేరుకోగలుగుతారు అని చెప్పి అదే అదే కృష్ణ కథ మనకి జ్ఞానము, వైరాగ్యము, అలాగే వైకుంఠం అతను పొందుతాడు అన్న విషయాన్ని మనం చెప్తాం అనమాట. కాబట్టి జ్ఞానులందరూ సాయుధ్య ముక్తిని పొందితే భక్తులు మాత్రం చాలా సులభంగా భగవంతుడి యొక్క ప్రేమను పొందగలుగుతారు. ఇదంతా కూడా ఫస్ట్ శ్రవణంతో ప్రారంభమవుతుంది అనమాట. కృష్ణ కథ శ్రవణంతో ప్రారంభమవుతుంది. అందుకే విదురుడు పదే పదే కృష్ణ కథను వివరించమంటూ, ఎస్పెషల్ గా మైత్రేయుడిని కృష్ణుడు ఏవైతే భాగవతాన్ని వివరించాడో దాని గురించి వివరించమంటాడు. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా ఆయన అడుగుతూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాము. సో 7వ అధ్యాయంకి వచ్చినప్పుడు 7వ అధ్యాయంకి వచ్చినప్పటికీ భగవంతుడు మరియు జీవుడి సంబంధించి కొన్ని ప్రశ్న అడుగుతున్నమాట విదురుడు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. విదురుడు నిజంగానే ఆధ్యాత్మికంగా చాలా పరిపూర్ణుడు. ఇలాంటి ప్రశ్న ఆయన వేయాల్సిన అవసరం లేదు ఆయన. కానీ మనలాంటి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితిలో మనం ఇరుక్కోబోయి ఉన్నాము, దీనివల్ల మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని కష్టాలు పడుతున్నాము, మనం కాలక్రమంలో దీని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి అని మనలాంటి వాళ్ళు అర్థం అవ్వడానికి మన కోసం ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. లేకపోతే ఆయనకి భగవంతుడి గురించి తెలియదా, జీవుడి గురించి తెలియదా, దానికి సంబంధించిన ప్రశ్న అడగాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఆయనకి క్లిష్టక్రియగా తెలుసు ఆయనకి, ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు అతను. కానీ మనం అనేక జన్మలు ఎత్తుతూ ఇటు నుంచి బయటపడేది మార్గం తెలియక, అసలు మార్గం ఒక ఉందని కూడా మనకు తెలియకుండా మన దగ్గర కొట్టుమిట్లాడుతూ ఉంటే ఆయన మన కోసం ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. ఆయన ఏమంటాడు, మహాభారతం లాంటి చెప్పదు అని విని 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 చాలా మంది వాళ్ళ జీవితంలో పెద్దగా మార్పు రాలేదు. అసలు శుద్ధమైనటువంటి కృష్ణ కథ మాత్రం చెప్పడానికి మీకు అవకాశం ఉంటే అది మాత్రం చెప్పండి, మిగతా అంశాలు మనకు వద్దు అని, మాకు అవసరం లేదన్నట్టుగా కూడా చెప్పాడు.
కాబట్టి ఆయన ఇప్పుడు మన కోసం అడుగుతున్నాడు అనమాట. భగవంతుడు, జీవుడు అసలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ తత్వం, వాళ్ళ గుణాలు, ఇవన్నిటి గురించి అడుగుతున్నాను అనమాట. మైత్రిని అడుగుతున్నాను అనమాట. కాబట్టి ఏం ప్రశ్న అడిగారు చూద్దాం ఇక్కడ. దివ్య స్వరూపమైన భగవంతుడు భౌతిక గుణాలతో ఎలాంటి సంబంధం ఉన్నది? మార్పు లేని వాడు మార్పు తీసుకోవచ్చే కార్యములను ఎందుకు చేస్తున్నాడు? ఆయనకి దివ్య స్వరూపం అయింది, కానీ ఆయనకి భౌతిక గుణాలతో ఎటువంటి సంబంధం ఉంది? తమో రజో సత్వ గుణాలతో ఎటువంటి సంబంధం ఉంది? ఎందుకంటే భౌతిక గుణాలు, శుద్ధమైన వాడు భౌతిక గుణాలతో వెళ్ళి దాంట్లో ఎందుకు ఆయన దిగుతున్నాడు? లేదా ఆ గుణాలు ఏమైనా భగవంతుని ఏమైనా ప్రభావం ఏమైనా చూపిస్తాయా? తాను మార్పు లేని వాడు కదా, తాను మార్పు మార్పు చెందని వాడు అతను. అలాంటప్పుడు ఇక్కడ భౌతిక ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది కదా. సో మార్పు లేని వాడు దీంట్లో ఈ ఈ జగత్తులో మార్పులు ఎందుకు తీసుకువస్తున్నాడు? అంటే ఎందుకు ఒక విధంగా ఎందుకంటే అంటే భగవంతుడు ఏమైనా మనలాగే మనిషేనా, లేకపోతే ఈయన యొక్క స్థితి, ఈయన యొక్క స్థాయి, స్థానము వేరా? ఎందుకంటే చాలా మంది ఇక్కడ భగవంతుడు మనలాగే మనిషేలే, మనలాగే పుట్టాడు, పుట్టడం మనలాగే పుట్టాడు, ఆయనకు కూడా చనిపోవడం కూడా ఆ విధంగా చనిపోతాడు, మధ్యలో కొన్ని దివ్య శక్తులు వస్తాయేమో అనే భ్రమలో చాలా మంది ఉన్నారు ఇక్కడ. రెండోది, అసలు భగవానికి రూపం ఒకటి ఉంటే అది భౌతిక రూపమే కదా, కాబట్టి ఆయన కూడా గుణాల ప్రభావం అవుతాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. అందుకే ప్రశ్న అడుగుతున్నాడు, వాళ్ళ గురించి అడుగుతున్నాడు అనమాట. అసలు దివ్య స్వరూపమైనటువంటి భగవంతుడు భౌతిక గుణాలతో ఏమైనా సంబంధం ఉందా అసలు అని ఆ ప్రశ్న అడుగుతున్నాడు. సో మార్పు లేని వాడు మార్పు ఎందుకు తీసుకువస్తున్నాడు అంటే, మారే మారుతూ ఉండేవాడే మార్చడానికి ప్రయత్నిస్తాడు. మరి భగవంతుడు మార్పు లేని వాడు కదా, మరి మార్పు తీసుకువస్తాడు కదా, ఎందుకు తీసుకువస్తాడు ఆ మార్పుల్ని? ఇక్కడ చూస్తే కాలాలు మారే కొన్ని ఇక్కడ భౌతిక ప్రపంచంలో చాలా అంశాలు మారిపోతా వస్తున్నాయి. అలాగే కోరిక ప్రేరణ కారణంగా పిల్లలు ఆటలాడతారు, మరి అనాసక్తుడు మరియు ఆత్మారాముడైన భగవంతుడు ఎందుకు సృష్టి స్థితి లయం చేస్తున్నాడు? పిల్లలంటే వాళ్ళకేదో క్రేజీగా ఏదో కొన్ని కొన్ని ఐడియాస్ వస్తుంటాయి, ఏదో కోరికలు వస్తాయి, కాబట్టి వాళ్ళు ఏది పడితే అది ఆడుకుంటా ఉంటారు, ఏ పనులు అంటే ఆ పనులు చేస్తుంటారు. భగవంతుడికి కోరిక ప్రేరణ ఏమి ఉండదు కదా, భగవంతుడు కోరికనేం ప్రేరణ చేయడు, ఆయనకేం కోరికలు ఏం లేవు. ఆత్మారాముడు స్వయంగా స్వతహాగా ఆయన ఆనందంగానే ఉంటాడు. అలాంటి వాడు తనకు తనకి ఏ కోరికలు లేవు, స్వతహాగా ఆత్మారాముడు అయినప్పుడు అసలు ఈ ఆటలు ఎందుకు ఆడుతున్నాడు? సృష్టి స్థితి లయం ఈ ఆటలు ఎందుకు ఆడుతున్నాడు ఆయన? పిల్లలంటే వాళ్ళు ఏదో సరదాగా, ఏదో వాళ్ళ ఏదో కొత్తగా దాంట్లో నుంచి వాళ్ళు ఏదో కొంత ఆనందం పొందడానికి అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు. మరి భగవంతుడు ఇలాంటి ఆటలు ఎందుకు ఎందుకు ఆడుతున్నాడు? అసలు శుద్ధ ఆత్మ అసలు ఎలా అజ్ఞానంలోకి జీవించ అజ్ఞానంలో ఎలా జీవించగలుగుతుంది? శుద్ధ ఆత్మ అసలు ఆత్మ పరిపూర్ణమైంది, జ్ఞానవంతమైంది, శక్తివంతమైనటువంటి ఆత్మ. అసలు జ్ఞానం, ఆత్మ అంటేనే జ్ఞానం. అసలు ఒక జ్ఞాన గుళిక ఇది, భగవంతుడు అంటే ఒక జ్ఞాన గుళిక ఇది. ఇక్కడ భగవంతుడు సత్ చిత్ ఆనందం ఉంది. చిత్ అంటే ఏంటి? జ్ఞానం. జీవుడిలో కూడా సచ్చిత్ ఆనందం ఉంది. అంటే చిత్ అంటే జీవుడిలో కూడా జ్ఞానం పెంపొందే శక్తి ఉంది. అంత జ్ఞానం పెంపొందే శక్తి ఉంది, అజ్ఞానం ఎంత బతుకుతున్నాడు? నేను శరీరాన్ని అనే భావంలో, నేను ఆత్మను కాదు నేను శరీరాన్ని అనే భావంలో ఎందుకు బతుకుతున్నాడు అట్లాగా? శుద్ధాత్మ అయితే అసలు జ్ఞానంతో నేను భగవానికి అంశాలను పెట్టుకో అనే ఆ బుద్ధి ఎప్పటి నుంచో ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇంత జ్ఞానవంతుడైనటువంటి ఆత్మ అజ్ఞానంలో ఎలా అసలు జీవించగలుగుతుంది? అసలు నిరంతరం కృష్ణుడి సేవలో ఉండాల్సిన ఆత్మ ఎవరెవరో సేవలో పడి వాళ్ళెవరో తృప్తిపరచడానికి ఎందుకు ఇంత తాపత్రయపడతా ఉంది? అంటే అజ్ఞానం ఎలా జీవించగలుగుతుంది? పరమాత్ముడు జీవుడు హృదయంలో ఉండి కూడా ఎలా బాధపడుతున్నాడు జీవుడు? ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉండి కూడా జీవుడు ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకంటే భగవంతుడు ఉంటే అక్కడెక్కడ జీవుడు బాధపడకూడదు కదా. భగవంతుడు అంటేనే కష్టాలు తీర్చేవాడు కదా. మరి భగవంతుడి హృదయంలో ఉండి కూడా ఎందుకు బాధపడతాడు జీవుడు?
నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా, దయచేసి నాకు వివరించండి. సో, విదుడికి ఇవన్నీ అర్థం కావట్లేదా? విదుడికి అన్నీ తెలుసు, కానీ మైత్రేయుడి దగ్గర నుంచి వినయంతో, మైత్రేయుడు కృష్ణుడి దగ్గర తను పొందిన జ్ఞానంతో తాను ఒక పక్క ఆ మాటలు వినాలనేటువంటి ఆతృత ఉన్నాడు, రెండు మన కోసం అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్లకి ఏది విదురుడికి తెలియంది ఏమీ లేదన్నమాట. ఇప్పుడు మనకే తెలియదు ఇవన్నీ, అందుకే మన కోసంగా అడుగుతున్నాడు. దివ్యస్వరూపైన దివ్యస్వరూపైనటువంటి భగవంతుడు భౌతిక గుణాల ఎలాంటి సంబంధం ఉంది? అసలు కోరికలు లేని వాడికి సృష్టి స్థితి లయం చేసే ఆటలు ఎందుకు ఆడాలి ఆయన? శుద్ధాత్మ జ్ఞానంతో ఆల్రెడీ ఉంటుంది, కానీ అది అజ్ఞానం ఎలా జీవించగలుగుతుంది? పరమాత్ముడు హృదయంలో ఉండి కూడా ఒక జీవుడు ఎందుకు బాధపడుతున్నాడు? కాబట్టి నాకేం అర్థం కావట్లేదు, దయచేసి నాకు వివరించంటున్నాడు. ఇప్పుడు మైత్రుడు ఆల్రెడీ చెప్పాడు ఇంతకుముందు, ఆయన పురుషావతారాలు ఎక్స్పీరియన్స్ అప్పుడు చెప్పాడు. మైత్రుడు ఏమన్నాడు? అసలు నువ్వు అడిగే ఈ ప్రశ్నలు నన్ను ఉద్ధరించడానికి మరియు జీవులు ఉద్ధరించడానికి నాకు అడుగుతున్నందుకు చాలా కృతజ్ఞతలను అడుగుతాను చెప్తున్నాడు. ఇప్పటికైనా నాకు అవకాశం వచ్చింది, దేవదేవుడి గురించి కీర్తించడానికి నాకు అవకాశం వచ్చింది, అయినా నాకు అంత సామర్థ్యం లేదు. కానీ నేను ఎంతవరకైతే విన్నానో గురువు దగ్గర, నాకు ఎంతవరకు అయితే అర్థమైందో దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు నేను కీర్తిస్తాను భగవంతుని అన్నాడు. బట్ ఆ మైత్రేయుడు ఇప్పుడు ఆ ఈశ్వరుడు జీవుడు సంబంధించినటువంటి ఆ ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఎన్నో దురభిప్రాయాలు ఉన్నాయి భగవంతుడి మీద, జీవుడి మీద. సో అవన్నీ తొలగించడానికి మైత్రేయుడు ప్రయత్నిస్తూ భక్తిని ఎస్పెషల్ గా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ భక్తిలో మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం, భక్తిలో ఉన్న వాళ్ళు మాత్రమే భగవంతుని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. కాబట్టి నా ఫస్ట్ సమాధానం ఇస్తాడు. అంటే ఫస్ట్ సమాధానం ఏంటి? భగవంతుడు భౌతిక గుణాలతో ఏమైనా సంబంధం ఉందా అసలు? అంటే దివ్య పురుషుడైనటువంటి భగవంతుడు భౌతికమైన వాటితో ఏమైనా సంబంధం ఉంది? ఇది చాలా ఆ, సాంకేతికంగా ప్రశ్నకి సమాధానం చెప్పారు అనమాట. సాంకేతికంగా చెప్పారు అంటే మనకి అర్థమయ్యేలాగా వివరణలుగా ఇవ్వడం అనమాట. చాలా సింపుల్ గా ఒక లాజిక్ వేసి కొట్టేస్తాడు. కొంతమంది భగవంతుడి మాయ చేత ప్రభావితం అవుతాడు అని అంటూనే భగవంతుడు ఎప్పుడు బద్ధుడు కాడు అని చెప్తారు అన్నమాట. ఇది అన్ని తర్కాలకు విరుద్ధమైనది. ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు మాయచే ప్రభావితం అవుతాడు అని అంటారు వాళ్ళే. ఎట్లాగా? ఏమంటారంటే ఒకప్పుడు మనమందరం కూడా భగవంతులమే, కానీ ఇప్పుడు మనం మానవ జన్మెత్తాడు అంటాం అంటారు కొంతమంది. కొంతమంది ఏంటారంటే ఆ నిరాకారుడైన భగవంతుడే తాను ఒక శరీరం తీసుకొని ఇక్కడికి కిందకి అవతరిస్తున్నాడు అంటారు. శరీరం తీసుకుంటున్నాడు, యాక్చువల్గా నిరాకారుడు కాబట్టి శరీరం తీసుకుంటున్నాడు. శరీరం తీసుకొని వచ్చి ఇక్కడ మనలాగే అజ్ఞానంలో కొంతకాలం ఆయన కొన్ని లీలలు చేసి, ఆ తర్వాత ఆయన జ్ఞానము భక్తి ఏదో చేసి ఆ తర్వాత ఆయన దేవుడు అవుతున్నాడు అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు శరీరం తీసుకొని ఇక్కడికి వచ్చి ఒక మానవుడి లాగా ఏడొస్తున్నాడు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి కృష్ణుడు రాముడు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అంటారు రాముడు సీత లేదని చెప్పేసి అని వెక్కి వెక్కి ఏడ్చాడు. భగవంతుడు అయ్యింది వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తున్నాడు? దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు అన్నమాట. లేకపోతే సీతమ్మని కనిపెట్టడానికి రాముడికి ఇంతమంది సహాయం అవసరమా? అంటే ఆయన దేవుడు కాదా? ఆయన ఇంతమంది వానరుల్లో తీసుకెళ్తే కానీ వానరుల సహాయం లేకపోతే ఆయన సీతను రక్షించలేడా? లేకపోతే ఆంజనేయ స్వామి యొక్క ఆ ఆయన తోడు లేకపోతే రాముడు సీతారామ రక్ష అప్పుడు ఆయనేం దేవుడు అని ఎవరైనా ప్రశ్నించారు అనుకోండి, మన దగ్గర సమాధానం లేదన్నమాట. కానీ అది ఏదో మనం చెప్పడానికి, వాళ్ళకి ఏదో చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, లేదు మామూలుగా భగవంతుడు నిరాకారుడు, కానీ ఆయన కొన్ని లీలలు చేయడానికి ఆయనే మానవ జన్మ ఎత్తుతాడు. ఒక మానవ జన్మలో మానవుడు ఎలా ఉండాలో అలా ఆయన నటిస్తున్నాడు అనేసాను.
అంటే ఇప్పుడు మనం ఏమని మనం ఇచ్చే సమాధానం, మనకి మన అజ్ఞానంతో ఏమని సమాధానం ఇచ్చామంటే భగవంతుడు మానవ శరీరాన్ని తీసుకుంటున్నాడు అని. అంటే మానవ శరీరం అంటే అర్థం ఏంటి? మానవ శరీరంలో ఆ, రజో తమో సత్వగుణాలు ఉంటాయి కదా మానవ శరీరంలో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భగవంతుడు కూడా ఈ మూడు గుణాల ప్రభావంలోకి వస్తారు అని. అంటే భగవంతుడు కూడా ఇక్కడ మాయలో పడుతున్నాడు అనే భావంలో కొంతమంది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట, మూర్ఖులు. అందుకే ఇక్కడ అంటున్నాడు అనమాట, కొంతమంది భగవంతుడు మాయచే ప్రభావితం అవుతాడు అని అంటూనే మళ్ళీ భగవంతుడు ఏమో ఎప్పుడు బద్ధుడు కాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్తారు అన్నమాట. అయినా ఆయన అతీతుడే అంటారు. ఒక పక్క దాని ప్రభావంలో పట్టదు అంటారు, అదంతా కొంతకాలం అయిన తర్వాత దాని ప్రభావం దాటి బయటికి వెళ్ళిపోతాడు అంటారు. అసలు మాయలో పడిన వాడు తనకు తానుగా ఎలా బయటపడగలుగుతాడు? ఇప్పుడు మనం మాయలో పడ్డాం అనుకోండి, మనం బద్ధజీలం కాబట్టి మనం మాయలో పడతాం. మనం దీని నుంచి బయటపడాలంటే మనకు గురువు కావాలి, అప్పుడే మనం బయటపడేయగలుగుతాం. ఇప్పుడు వీళ్ళు చెప్పే లాజిక్ ఎలా ఉంటుందంటే, మాయ చేత ప్రభావితం అయ్యాడంట, కాబట్టి ప్రస్తుతం తను మర్చిపోయాడంట, తన దేవుడిని తను మర్చిపోయాడంట, అందుకే సీతం వారు వెళ్ళిపోతే ఏడ్చాడంట. అయితే ఆయన శక్తి అని తెలియకనే ఆయన వానరుల యొక్క సహాయం తీసుకొని సీతం వారు రక్షించాడు. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, ఇది అంటే ఈ స్టేట్మెంట్ చూడండి, మాయ ప్రభావితం అవుతాడు అని అంటూనే భగవంతుడు ఎప్పటికీ బద్ధుడు కాడు అంటే వాటి ప్రభావంలో పడ్డు అంటున్నాడు. ఇది ఎక్కడ లాజిక్ ఇది? కాబట్టి ఇదంతా తర్కాలకి విరుద్ధమైనది. ఇది ఈ లాజిక్ అంతా ఫెయిలియర్ లాజిక్ ఇది. అంటే అర్థం ఏంటంటే భగవంతుడు ఎప్పుడు అసలు మాయ ప్రభావంలోకి రాడు, అతను ఎప్పటికీ అసలు బద్ధుడు కాడు. అది రీజన్ అన్నమాట. అదొక్కటే ఇక్కడ సమాధానం. మిగతా వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే, దాన్ని సమర్థించడానికి ఎటువంటి వివరణ ఇచ్చినా సరే, అది తర్కానికి విరుద్ధమైంది. అంటే ఆ ఆ సమాధానంలో ఎటువంటి అర్థం లేదు అసలు. మాయ చేత ప్రభావితం అయ్యాడు అని అంటారు, మళ్ళీ ఏమో ఆయన మాయలో ఇరుక్కోడు అంటున్నారు. మాయ చే ప్రభావితం అంటే మాయలో పడినట్టే కదా, కానీ ఎప్పటికీ బద్ధుడు కాడు అంటాడు. ప్రభావితం అయ్యి అంటే మనం బద్దులై, ఇప్పుడు మనందరం ప్రభావితం అయ్యాకంటే మనం బద్దులై ఉన్నాం మనం ఇక్కడ. ఒక టోటల్ పాయింట్ ఏంటంటే, డైరెక్ట్ గా చెప్పడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ భగవంతుడు మాయచే ఎప్పటికీ ప్రభావితంలోకి రాడు, కాబట్టి ఆయన ఎప్పటికీ అసలు బద్ధుడు కాదు. కాకపోతే ఆయన మనకు నేర్పించడానికి ఆయన కొన్ని రోల్స్ తీసుకుంటాడు, ఆ రోల్స్ పర్ఫెక్ట్ గా ప్లే చేస్తాడు. తన కొడుకు రోల్ తీసుకుంటే కొడుకు ఎలా ఉండాలో అలాగే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక భర్త రోల్ తీసుకుంటే భర్త ఎలాగ ఉండాలో అలా, ఒక గురువు రోల్ తీసుకుంటే ఆ గురువు ఎలా ఉండాలి, ఒక డ్రైవర్ రోల్ తీసుకుంటే డ్రైవర్ గా ఎలా ఉండాలో అది పర్ఫెక్ట్ గా చెప్తాడు అనమాట, చూపిస్తాడు మనకి. సో మన కోసం మన ఇలాంటి పాత్రలు మనందరం పోషిస్తున్నాం కాబట్టి ఆ పాత్రలు ఎలా పర్ఫెక్ట్ గా పోషించాలో భగవంతుడు మనకు వచ్చి నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆయన అటువంటి పాత్రలో ఉంటారు తప్ప, ఆయన అటువంటి పాత్రలో ఉన్నప్పుడు కూడా మాయ చేతను ఎప్పుడు ప్రభావితం కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు స్వరాట్ అంటే ఏంటి? స్వతంత్రుడు అతను. ఆయన స్వతంత్రుడు కాబట్టి మనలాంటి వాళ్ళని బయటపడేయగలుగుతాడు. ముకుంద అన్న పేరు వస్తుంది. మోక్షం ఇవ్వగలిగిన వాడు భగవంతుడు ముకుందుడు మాత్రమే. అలాగే రెండో చూడండి ఇక్కడ, జీవుడి యొక్క బాధలకు కారణం వారి నిజమైన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి తప్పుగా గుర్తించడమే. కలలో మనకు తల తొలగించి చూసినట్లుగా అనిపిస్తుంది. సో నిజమైన మన వ్యక్తిత్వాన్ని మనం మర్చిపోయాం. ఏంటి నిజమైన వ్యక్తిత్వం? మనం ఆత్మలు అన్న విషయం మనం మర్చిపోయాం, తప్పుగా గుర్తిస్తున్నాం. శరీరాన్ని మనమే అన్న భావంలో గుర్తిస్తున్నాం మనం, తప్పుగా గుర్తిస్తా ఉన్నాం. కాబట్టి మన బాధలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన 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 యొక్క నిజ స్వరూపాన్ని మనం మర్చిపోవడమే. ఎలాగైతే కళ్ళలో మన తల మనే తొలగించుకున్నట్టుగా చూసి కనిపించింది అనుకోండి, మనకి భయం వేస్తుంది, కానీ అది నిజమైన సంఘటన కాదు. మన తల అది మనం ఎలా చూస్తాం, మన తల మనం నరికేది మనం ఎలా చూస్తాము, అది కేవలం భ్రమ అది. అలాగే మనము శరీరం మన ఆత్మ కాదు శరీరం అనుకోవడం కూడా ఒక భ్రమే.
అలా అనుకోవడం మనకి చాలా భ్రమలకు గురి చేస్తుంది మన జీవితాన్ని. యాక్చువల్ గా బాధలు లేవు యాక్చువల్ గా, కానీ మన శరీరంతో సంబంధం పెట్టుకున్నాం అనుకున్నాం కాబట్టి మన బాధలు ఎక్కువ అనుభవిస్తున్నాం. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు అనమాట ఇక్కడ. అంటే ఊహలో కూడా మనం బాధపడతాం అనమాట. ఊహను కూడా బాధగా తీసుకుంటున్నాం, కళను కూడా నిజం అనుకుంటున్నాం. ఉదాహరణకి ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడి యొక్క ప్రతిబింబం నీటి మీద పడుతుంది రాత్రిపూట. పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు, ఆయన ప్రతిబింబం ఏమవుతుంది, నీళ్ళ మీద పడుతుంది. మనం నీటిలో చంద్రుడిని చూస్తున్నాం. అప్పుడు మీరు ఒక రాయి వేశారు అనుకోండి ఆ నీటిలో, అప్పుడు ఏమవుతుంది, కొన్ని తరంగాలు వస్తాయి, నీటి మీద కొన్ని తరంగాలు వస్తాయి. ఆ తరంగాల్లో భాగంగా చంద్రుడు కూడా ఆడతాడు అక్కడ నీటి మీద. అక్కడ ఉండేది ఎవరు, ప్రతిబింబం. ఇప్పుడు అది ప్రతిబింబం కాదు, అది నిజంగా చంద్రుడు అని మనం కానీ అనుకున్నాం అనుకోండి, నిజంగా చంద్రుడే అనుకోండి, అప్పుడు ఈ తరంగాలు ఏం చేస్తున్నాయి, అతన్ని ఆడిస్తున్నాయి ఇట్లాగా ఆ తరంగాల్లో. అప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో చంద్రుడు చంద్రుడు కదిలిపోతున్నాడు, అయ్యో చంద్రుడు కదిలిపోతున్నాడు అనుకుంటున్నాం మనం. అసలు చంద్రుడు కదలట్లే. చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని నువ్వు నిజం అనుకుని, ఆ ప్రతిబింబం ఉండేటువంటి పరిసరాల యొక్క ప్రభావంతో చంద్రుడు కూడా బాధపడుతున్నాడే, అరే చంద్రుడు కూడా కదిలిపోతున్నాడే, చంద్రుడు కూడా కష్టాలు పడుతున్నాడే అని చెప్పేసి మనం లబోదిబో కొట్టుకుంటున్నాం అన్నమాట. కానీ వాస్తవానికి చంద్రుడు అక్కడ లేడు అసలు, పైన ఉన్నాడు ఎక్కడో. ఆ చంద్రుడిని అసలు ఈ నీళ్లు ముట్టలేవు అసలు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చంద్రుడిని నీటి మీద చూసి, ఆ నీటి మీద చూసిన చంద్రుడిని నిజం అనుకొని, అక్కడేదో మనం ఒక రాయేసి ఒక తరంగాలు ఏర్పడితే, ఆ తరంగాల వల్ల ఆ అదంతా కదులుతా ఉంటే చంద్రుడు, మనం వచ్చేసి భయపడిపోతున్నాం అన్నమాట, కంగారు పడిపోతున్నాం, ఆందోళన చెందిపోతున్నాం. అయ్యో చంద్రుడు కదిలిపోతుంది, చంద్రుడు కదిలిపోతుంది. అసలు వాస్తవం ఏంది అని అంటే, అసలు చంద్రుడు అక్కడ లేనే లేడు. సేమ్ అలాగే మన శరీరాలమే కానప్పుడు, ఆ శరీరాలకు సంబంధించిన వ్యక్తులతో కావచ్చు, లేకపోతే ఆ పరిసరాలతో కావచ్చు, మాకు అసలు సంబంధం ఏముంది అసలు. కానీ మనం ఏమనుకున్నాం ఇక్కడ, మన ఊహ ఏంటంటే, ఈ శరీరం శాశ్వతం, ఈ శరీరం సంబంధం వాళ్ళందరూ కూడా శాశ్వతమే, కాబట్టి వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఇది కూడా, బట్ ఇది కూడా రైట్ టైం అనమాట దాన్ని డిస్కస్ చేయడం. ఈ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చెప్పాం కదా. ఆ, సో నాకు ఇంకో వ్యక్తికి కార్లు కొనే కోరిక ఉంది. నేను కష్టపడి 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 డబ్బులు సేకరించి ఒక కారు కొన్నాను. ఇంకో వ్యక్తి పడుంటదిలే అని చెప్పేసి ఆల్రెడీ 10 కార్లు ఒక కారు కొన్నాడు. ఇద్దరు కార్లు రోడ్లో వెళ్తున్నాయి, ఇద్దరు కారుకి యాక్సిడెంట్ అయ్యింది. సో నేను డబ్బులు సేకరించి 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 కొనకు కారు కొన్నాను. ఇంకొక వ్యక్తి పడుంటదిలని ఇంకో కారు కొన్నాడు అంతే. ఇద్దరు కారు కొన్నది వాస్తవమే, ఇద్దరు కారు నడిపింది వాస్తవమే, అంటే కారు పంపించింది. కానీ నేను ఇంట్లోనే ఉన్నాను, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. కారుకి ఏదో జరిగింది. నేను విన్నప్పుడేమో నీ కారుకి ఏదో జరిగింది అన్నప్పుడు మాత్రం నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. తన కారు కూడా యాక్సిడెంట్ అయ్యిందంటే ఆయనకి బాధ వేసింది, కానీ నేను నేను పడినంత బాధ ఆయన పడలా. ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది అంటే, నేను కష్టపడి కష్టపడి చెమటోడ్చి ఎంతో టైం తీసుకొని దాని మీద పూర్తి ఆసక్తిగా పూర్తి కోరికతో నేను కొన్నాను కదా. అంటే ఏమైంది, నేను ఆ కారు కూడా నా శరీరంలో భాగమే అనుకుంటున్నాను, నాలో భాగమే అనుకుంటున్నాను. ఇక్కడ అంత ఆసక్తితో నేను కొన్నాను అనమాట ఆ కారుని. ఇంకో వ్యక్తి ఎలా కొన్నాడు దాన్ని, మనకేం ఆసక్తి ఏం లేదు, ఉంటది అని చెప్పి కొన్నాడు. కారుకి ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే, అది వేరే ప్రాంతంలో, కానీ ఆ వార్త వినంగానే
నా గుండెలు ఎవరో గుచ్చినట్టుగా అంత నేను దుఃఖపడుతున్నాను. ఒక సెకండ్ అడగదు, నేను ఎందుకు అంత ఆలోచించాలి? ఆ కారు కదా అక్కడెక్కడో కదా అయ్యింది, నన్ను గుచ్చలేదు కదా. కానీ నన్ను గుచ్చింది కాదు, నన్ను పొడిచి 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 నన్ను నా మీద దాడి చేసేంత నొప్పి భరిస్తాను ఇప్పుడు నేను. కానీ యాక్చువల్గా ఈ నొప్పి అనేది ఒక భ్రమ. ఆ భ్రమ నేను ఎందుకు అంటున్నానంటే, ఒక భౌతిక వస్తువు మీద దాడిని నా మీద దాడిగా నేను ఆలోచిస్తున్నాను చూసారా. ఎలాగైతే చంద్రుడు ఎక్కడో ఉంటే ఆ చంద్రుడు ఎక్కడ కదులుతుంది కదులుతుంది అని చెప్పేసి మనం భయపడిపోతున్నాం చూసారా. అయ్యో చంద్రుడు కదిలిపోతున్నాడు, అయ్యో చంద్రుడు కదిలిపోతున్నాడు అని. అట్లానే మనం కూడా అయ్యో నన్ను చంపేశారు నన్ను చంపేశారు అని నా గుండె పగిలిపోయినంత ఆడుతున్నాను. కానీ నా గుండెలో ఎవరు కూర్చోలేడు అసలు. కేవలం భ్రమ ఏంటంటే ఆ కారుని నేనుగా ఫీల్ అయిపోతున్నాను. ఎందుకంటే అంత వ్యామోహం నేను సంపాదించాను. అంత వ్యామోహానికి నేను గురయ్యాను కాబట్టి వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. కానీ యాక్చువల్లీ నాకేం జరగల. కానీ ఎవరికి జరిగినా నాకు జరిగినట్టుగానే నేను ఏడుస్తూ రాత్రంతా నిద్రపోకుండా క్షోభ భరిస్తూ అయ్యో నా బాధలు తీర్చండి నా బాధలు తీర్చండి అని. ఇక్కడ బాధలు ఎవరు తీర్చలేరు. మనం వ్యామోహం తగ్గించుకోవాలంటే. ఓకేనా? మనం వ్యామోహం తగ్గించుకోవాలి. మనం వాళ్ళ మీద ఆసక్తి తగ్గించుకోవాలి. వాళ్ళు వాళ్ళు మనకి చేస్తారులే అనే భావంలో మనం ఏమీ చేయకూడదు. అది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన లైఫ్ లో. ప్రాబ్లం అంతా వచ్చిందంటే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్లనే. ఆ ఎక్స్పెక్టేషన్ మనకు లేదనుకోండి, మనకు అసలు ఆ దుఃఖం ఉండదు. ఓకేనా? మనం పెంచుకునేటువంటి ఈ మోహం వల్లనే మనకి కష్టాలన్నీ. అది ఇక్కడ నిజమైన వ్యక్తిత్వం ఏంటి మనం మర్చిపోయాం. అరే నేను కృష్ణుడు యొక్క అంశాన్ని అయి ఉండి నాకు అసలు వీళ్ళతో ఏం సంబంధం అసలు? ఇక్కడున్న డబ్బుతో ఏం సంబంధం? ఇక్కడ ఉన్నటువంటి బంధాలతో నాకేం సంబంధం? ఇక్కడ ఉన్న ఆస్తులతో నాకేం సంబంధం అసలు? నేను వచ్చింది కృష్ణుడి దగ్గర నుంచి, నేను వెళ్ళిపోవాల్సింది కృష్ణుడి దగ్గర కదా. ఈ మధ్యలో ఈ డ్రామాలతో నాకేం సంబంధం అసలు? వీళ్ళకేదైనా అయితే నేను విలవిలలాడిపోవడం ఏంది నేను? నేను నేను గడవబోయే 30 40 50 60 సంవత్సరాలు మాత్రమే కదా నాకు. వీళ్ళది ఎవరితో అయినా నాకు సంబంధం ఇక్కడ. అది డబ్బు అయినా సరే, నా కులం అయినా సరే, నా మతం అయినా సరే, నా భూమి అయినా సరే. అది తొలగించుకోకపోతే జీవుడికి నిరంతరంగా ఈడ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎవరు తెచ్చారో మనం మోహం తగ్గించుకుంటే తప్ప ఆ కష్టాలు మన నుంచి పోవాయి. గురువు ఏం చేస్తున్నాడంటే ఆ మోహం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు అంతే. మన నిజమైన మన వాస్తవిక మన వ్యక్తిత్వాన్ని మన వాస్తవంలోకి తీసుకొస్తాడు గురువు అంటే. మన వాస్తవంలో తీసుకొస్తే మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం వీటి ప్రభావంలో పడమన్నమాట. సరే ఇదంతా కూడా సముద్రం అలలు కొడితే ఎట్లాగైతే చంద్రుడు కదులుతున్నాడో, ప్రస్తుతానికి నేను భౌతిక ప్రకృతిలో భాగం అని నేను అనుకుంటున్నాను కాబట్టి అది అలలు కొట్టినప్పుడు నాకు భయం వేస్తుంది. అసలు నేను ఆధ్యాత్మిక పదార్థాన్ని ఈ భౌతిక పదార్థంతో నాకేం సంబంధం అబ్బా అసలు నేను. లేదా నేను ఈ భౌతిక పదార్థంలో ఎట్లా వచ్చినా ఇరుక్కున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ భౌతిక పదార్థంతో నేను సంపర్కంలో ఉన్నంత వరకు నేను ఇక్కడ బాధలు అనుభవించాల్సి. కాబట్టి దీని నుంచి ఎట్లా బయటపడాలి మనం? కాబట్టి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇది అసలు. అసలు చంద్రుడికి ఏం కావట్లే అక్కడ. కానీ ఇక్కడేమో మనం అయ్యో చంద్రుడికి కదిలిపోతున్నాడు, చంద్రుడికి ఏదో అయిపోయింది అని. యాక్చువల్ మనకేం కావట్లేదు, మనకి అసలు మరణమే లేదు మనకు అసలు. కానీ మరణం 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 మరణం. సో ఆ ఆ దాంట్లో కూరుకోబోయాం అనమాట. అందుకని ఇక్కడ చూడండి, చంద్రుడు నీటిపై కదులుతున్నట్టు కనిపిస్తుంది, అలాగే ఆ ఆత్మ కూడా శరీరం లాగా ప్రవర్తిస్తా ఉంది. శరీరం లాగా ప్రవర్తిస్తుంది. నేను కూడా చచ్చిపోతాను. ఆ చచ్చిపోయే మన శరీరాన్ని కండలు కండలుగా కోస్తారంటే, వాళ్ళకి కండలు కండలుగా కోసినా కూడా నాకేం కాదు.
నాతో సంబంధమే లేదు దాంతో. కానీ అనాది కాలంగా మన ప్రకృతితో మనకు ఉన్నటువంటి ఆ సంపర్కం వల్ల, ఆ కలయిక వల్ల ఆల్మోస్ట్ మనం ఈ ప్రకృతిని నేనే అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాం. ఆ కారు నేనే అన్నట్టుగా ఈ ప్రకృతి కూడా నేనే. నా సంబంధంలో వచ్చిన వాళ్ళందరూ కూడా నేనే అని ఫీల్ అవుతాం. అందుకే వాళ్ళకి జరిగితే మనం తట్టుకోలేకపోతాం. ఆ కష్టాలు పోవాలంటే మనం మోహం తగ్గించుకోవాలే తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు. మోహం తగ్గాలంటే కృష్ణ కథ వింటే తప్ప, కృష్ణుడి సేవలో ఉండి భగవన్నామం జపం తప్ప ఆ మోహం పోదు. ఇది పెద్ద జబ్బు ఇది. ఎందుకంటే భాగవతం చదవడం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, నేను అనవసరంగా ఈ బాధని నేను భరించాల్సిన అవసరం నాకు అసలు లేదు. కాబట్టి భగవన్నామాన్ని నేను గట్టిగా పట్టుకొని వీటి గురించి నేను ఆలోచించకుండా కృష్ణుడి గురించి ఆలోచించడం నేను ప్రారంభిస్తాను అని. ఎప్పుడు మనం కృష్ణుడి గురించి ఆలోచించడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్ గా ఈ భౌతిక ప్రభావం సంబంధించినటువంటి ఈ ఏవైతే ఇబ్బందులు కష్టాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అది మెయిన్ పాయింట్ ఒకటే ఉంది. మనం మోహం తగ్గించుకోకపోతే మన కష్టాలు తీరవు. సింపుల్ పాయింట్ అది. అది అది భర్త అయినా భార్య అయినా కన్న బిడ్డలైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, వాళ్ళ మీద మనం వ్యామోహం తగ్గించి, వాళ్ళ మీద ఆధారపడడం మనం తగ్గించుకొని, భగవంతుడిపై మోహం పెంచుకొని భగవంతుడిపై ఆధారపడాలి. ఈ షిఫ్ట్ అవ్వాలి. అది షిఫ్ట్ కాగలేదనుకోండి ప్రాపర్ గా, మనం ఆటోమేటిక్ గా మనం రోజు క్షోభ అనుభవించాల్సిందే. సో భక్తియుత సేవ మరియు అనాసక్తి భావన కారణంగా భగవంతుడి అనుగ్రహంతో మన నిజమైన స్వరూపం గుర్తుకు వస్తుంది. ఎప్పుడు ఎలా మనం బయటపడతాం ఈ మోహం నుంచి అంటే, భక్తియుత సేవ మరియు అనాసక్తి భావన, ఇవన్నీ నాది, ఒరిజినల్ గా నాది కాదు. ఇప్పుడు నిన్నే మేము భగవద్గీత క్లాస్ చెప్పుకున్నాం అనమాట. దాంట్లో సాంఖ్యయోగం అని వస్తుంది. సాంఖ్యయోగం అంటే ఏంటి అంటే, దీంట్లో ఈ మొత్తం ప్రకృతిలో ఎన్ని భౌతిక పదార్థాలు ఉన్నాయి, ఎన్ని ఆధ్యాత్మిక పదార్థాలు ఉన్నాయి, దాన్ని విశ్లేషించడం అన్నమాట. సో లెక్క పెట్టుకుంటే ఐదు ఐదు పంచభూతాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు ఇంద్రియార్థాలు, మొత్తం 20. మనసు బుద్ధి అహంకారం మూడు, 23. కొంతమంది 25 అనుకొని ప్రధాన మహతత్వం వేరువేరుగా చూస్తారు, లేదా ఒకటే పదార్థం అని చెప్పి మహతత్వమే పదార్థం ఏదైనా ఒకటి తీసుకుంటారు. మొత్తం 24 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 24 అంశాలు భౌతికమే. ఈ 24 అంశాలు భౌతికమైనవి. నేను మాత్రమే ఆధ్యాత్మిక పదార్థం. నేను మాత్రమే. మిగతావన్నీ నేను కాదు అసలు. అవన్నీ నాకు అంటించబడ్డాయి తర్వాత. అవన్నీ ఈ మనసు బుద్ధి అహంకారం ఇంద్రియాలు ఇంద్రియార్థాలు అసలు ఈ నాయి కానే కాదు ఇవన్నీ. కానీ అవి నాకు అంటించబడ్డాయి అవి. కాబట్టి నాది కానప్పుడు నేను ఎందుకు వాటి మీద మోహం పెట్టుకోవాలి? నేను ఎప్పటికైనా దూరం అయ్యే వాటి మీద నేను ఎందుకు అంత కోరిక నేను ఎందుకు పెంచుకోవాలి? అందరూ తెలియదా మన వాళ్ళు మన నుంచి ఎప్పటికైనా దూరం అవుతారా? ఈ వస్తువులు ఎప్పటికైనా దూరం అవుతాయి. లేదా మనమైనా ఎప్పటికైనా మనం దూరం అవుతాం, మన ఆయుష్ కరెక్ట్ గా లేకపోతే. ఎప్పటికైనా దూరం అయ్యే వాటిల మీద మనం పిచ్చి ప్రేమ పెట్టుకొని, పిచ్చి మోహం పెట్టుకొని, ఓకేనా? మళ్ళీ మనం భగవంతుని నిందిస్తాం. మళ్ళీ మనం భగవంతుడు నాకెందుకు ఇంత చేసావు, నాకెందుకు ఇంత దూరం చేసావు అని. మనం అర్థం చేసుకోవాలి. మనం మనం క్లియర్ గా మనం ఉండాలి, మనం జ్ఞానంలో ఉండాలి. ఆయన ఏం చేయడు దాన్ని. మనం ఈ భౌతిక ప్రకృతి యొక్క తత్వం అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఏదైనా అశాశ్వతమే. మరి అశాశ్వతమైనప్పుడు మనం దాని మీద మోహం పెట్టుకోవడం మన తప్పు కదా. మనం మోహం పెట్టుకొని మనం తప్పు చేసి మళ్ళీ భగవంతుని నిందిస్తాం అన్నమాట. నేను నీకెందుకు జపం చేస్తున్నాను, నేను నీకెందుకు వచ్చి సేవ చేస్తున్నాను.
వీళ్ళందరూ నాతో పాటు ఉండాలనే కదా, నేను సంపాదించుకున్నంత నాతో పాటు ఉండాలనే కదా, లేదా వీలైతే ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకోవాలి కదా నేను. అందుకే మనం వచ్చి భక్తి చేసేది, అందుకే మనం వచ్చి జపం చేసేది. మనకి క్లియర్ గా భగవంతుడు క్లియర్ చేస్తాడు కదా, బాబు ఇది అశాశ్వతము, ఇది దుఃఖాలయం అన్నప్పుడు, ఇది దుఃఖాలయం, ఇది అశాశ్వతం అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? వాటి మీద మోహం తగ్గించుకోవాలి. వాటి మీద మనం వాళ్ళ ఆసక్తి తగ్గించుకోవాలి. అవి నన్ను కాపాడతాయిలే, అవి నన్ను చూసుకుంటాయిలే, వాళ్ళ మీద, వాటి మీద అటువంటి భ్రమలో ఉండకూడదు. మనం ఉండకూడదు దాని మీద. మనం తప్పు చేసి మళ్ళీ భగవంతుని నిందిస్తాం మళ్ళీ మనం. ఒక వస్తువు కుళ్ళిపోతుంది అంటే అది కుళ్ళిపోతుంది అంతే. మన కోసం అదేది కుళ్ళిపోకుండా ఎప్పుడు ఫ్రెష్ గా ఉండదు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ క్షీణిస్తుంది. ఇది ఈ భౌతిక ప్రపంచం యొక్క తత్వము. మరి క్షీణిస్తుందని తెలిసినప్పుడు ఆ క్షీణించే వస్తువు మీద మనం ఎందుకు మోహం పెట్టుకోవాలి అప్పుడు? ఐస్ కరిగిపోద్దని తెలిసిన తర్వాత, కాదు ఐస్ మాత్రం అది అది అట్లాగే ఉండిపోవాలి, అది మాత్రం గడ్డగడ్డగానే ఉండాలని మనం అలా అలా చూడాలి అనుకోవడం, మనం అలా ఉండాలి అనుకోవడం మన తప్పు కాదు అది. ఎందుకంటే ఐస్ తత్వమే కరిగిపోతుంది అని తెలిసినప్పుడు, లేదు లేదు, నేను నీకు జపం చేసేది ఐస్ గడ్డగా ఉండాలని, అది ఎట్లా కుదురుతుంది అది? ఎవరు చేసినా దాని ఆ ఆ ఆ వస్తువు యొక్క స్వభావం అది. ఏది? కుళ్ళిపోవడం, క్షీణించిపోవడం, మన నుంచి దూరం అవడం, అదృశ్యం అవడం అనేది సహజ లక్షణం అది. మనం మనం ఏం చేయాలి? బాబు ఇది ఎప్పటికైనా పోయేదే కదా ఇది, మరి వాటి మీద నేను ఎందుకు అంత పిచ్చి ప్రేమ నేను ఎందుకు పెట్టుకుంటున్నాను? వాళ్ళ మీద నేను ఎందుకు అంత ఆధారపడుతున్నాను? వాళ్ళు లేకపోతే నేను బతకలేనా? అవి ఉంటేనే నేను బతకగలుగుతానా? ఇది ఒక అంశం. అయితే రెండో ఆప్షన్, మరి మరి శాశ్వతమైన వాడు ఎవడున్నాడు ఇక్కడ? శాశ్వతమైన వస్తువు ఏంటి ఇక్కడ? ఒకవేళ ఉంటే అది ఎవరు? ఆయన ఆయనతో మన సంబంధం ఎలా పెట్టుకోవాలి? ఏం చేస్తే నేను ఆయన నన్ను అన్ని పరిస్థితుల్లో నన్ను కాపాడతాడు? రెండో ఆప్షన్ అది అవ్వాలి మనం. అంతేగాని మన నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోయే వాటిల్ని, వెళ్ళిపోయే వ్యక్తుల మీద, వెళ్ళిపోయే వస్తువుల మీద, వెళ్ళిపోయే అధికారాల మీద, లేదా మన నైపుణ్యం మన నుంచి ఎప్పటికైనా దూరం అవుతాయి. వీటి మీద మన పిచ్చి మోహం పెట్టుకొని అవి పోతా ఉంటే మన హార్ట్ అటాక్ వచ్చే అంత స్థితిలోకి మనం వెళ్ళిపోయి మళ్ళీ మన భగవంతుని నిందిస్తాం మళ్ళీ. మనకు ఆ తెలివితేటలు లేవా? మనకు ఆ జ్ఞానం లేదా? భగవంతుడు మనిషికి ఎందుకు అంత జ్ఞానం ఇచ్చాడు? మనం జంతువులం కాదు. జంతువులు అయితే వాటికి ఏం తెలియదు. అంటే అవి బతకాలని కూడా వాడికి తెలియదు. మనం బతకాలనుకుంటున్నాం కదా, శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాం. మనం శాశ్వతంగా ఉండాలనుకున్నప్పుడు మనం ఎవరు పట్టుకోవాలా? శాశ్వతమైన వ్యక్తిని పట్టుకోవాలి మనం. మనతో పాటు వచ్చే శాశ్వతమైనటువంటి ఫలితాన్ని పట్టుకోవాలి. మనతో వచ్చే శాశ్వత ఫలితం ఏంటి? మనం చేసిన భక్తే మనతో పాటు వచ్చే శాశ్వత ఫలితం. మిగతా అన్ని ఫలితాలు ఇక్కడ నాశనం అయిపోతాయి, కానీ భక్తి చేసింది మాత్రం మనతో తిరిగి వస్తుంది. కాబట్టి ఇక్కడ మైత్రేయుడు అంటున్నాడు అనమాట, భక్తియుత సేవ మరియు అనాసక్తి భావన కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మన నిజమైన స్వరూపం మనకు గుర్తొస్తుంది. మనం ఆత్మ అనేది మనకు గుర్తొస్తుంది. నేను శరీరాన్ని కాదు, ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు నాతో శాశ్వతంగా ఉండబోరు. ఆత్మగా నేను శాశ్వతం కాబట్టి, నేను ఎవరి నుంచి వచ్చానో ఆ వ్యక్తి కూడా శాశ్వతమే. నేను ఎవరి నుంచి వచ్చాను? నేను కృష్ణ నుంచి వచ్చాను కాబట్టి ఆ వ్యక్తి కూడా శాశ్వతమే. సో ఇప్పటి వరకు నేను అశాశ్వతమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాళ్ళ మోహంలో పడింది ఇంకా చాలు. నేను ఇంకా అసలైన వ్యక్తి యొక్క మోహంలో పడతాను. ఎస్, భగవంతుడు మీద ఎంత మోహమైనా పెంచుకో, ఎందుకంటే ఆయన ఆయన మన నుంచి దూరం కాడు, ఇక్కడ ఆయన శాశ్వతం కాబట్టి.
కాబట్టి ఆయన అద్భుతంగా చెప్పినమాట నెక్స్ట్ శ్లోక చూడండి. ఇంద్రియాలు కృష్ణుడి సేవలో నిమగ్నమైతే అన్ని రకాల బాధలు హరిస్తాయి. మన ఇంద్రియాలన్నీ కృష్ణుడి సేవలో ఉండగలిగితే అశేష సంక్లేశ సమం విదత్తే గుణానువాదం శ్రవణం మురారే కిం వా పునశ్చరణారవిందం పరాగ సేవ రతిరాత్మలబ్ధ. అశేష సంక్లేశ సమం విదత్తే. అశేష సంక్లేశ, నీకు వేల కోట్ల కష్టాలు ఉండొచ్చు నీకు. అశేష సంక్లేశ, సంక్లేశాలు అశేష. ఓకేనా? సమం విదత్తే, నిన్ను పదే 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 నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను కష్టపెట్టుండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టు ఉండొచ్చు. ఎన్ని, నాకు తెలియదు ఎన్ని బాధ పడుతున్నా నాకు తెలియదు. ఇప్పుడు దాకా నేను అనిపించన్ని బాధలే, కానీ ఇంకా ఫ్యూచర్ లో ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. అశేష సంక్లేశ సమం విదత్తే గుణానువాదం శ్రవణం మురారే. గుణానువాదం, మురారే, మురారి యొక్క శ్రవణం, ఆయన గుణాలను కానీ శ్రవణం చేస్తే కింవా పునశ్చరణార విందం. సో ఆయన యొక్క చరణార విందానికి నేను ఎందుకు ఆకర్షితుడు కాను? ఇది ఆయన గుణాలు నేను కానీ వింటే. శ్రవణం మురారే పరాగ సేవ రతిరాత్మ లబ్ధ. సో దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్య నామ రూప మొదలైన వాటిని జపించడం మరియు వినడం ద్వారా అపరిమితమైన దుఃఖకరమైన పరిస్థితులను నేను తొలగించవచ్చు. అపరిమితమైన అశేష సంక్లేశ. అలాంటిది ఆయన పాదపద్మాలను సేవించడం ఆకర్షణ పొందిన వారి గురించి ఏమని చెప్పాలి మనం? కింవా పునశ్చరణార విందం. ఆయన పాదాలకు సేవ చేసే వాళ్ళు వాళ్ళకి ఇంకెంత లాభం అని చెప్పాలి నేను ఇంకా. కేవలం ఆయన గురించి మనం చూడండి, గుణ నామాలు అన్ని ఆయన గురించి మనం వింటా వింటా వింటే ఉంటే అపరిమితమైనటువంటి దుఃఖకరమైన పరిస్థితి నుంచి మనం తొలగించబడతాం. మనం జస్ట్ వింటేనే. అలాంటిది నేను సేవలో దాన్ని దిగితే ఇంకా వాళ్ళ గురించి ఏమని చెప్పాలి అంటే, వాళ్ళ దుఃఖకరం కాదు, వాళ్ళ ఆనంద స్థితిలో ఉంటారు ఎప్పటికీ. దుఃఖకరమైన పరిస్థితులు బయటపడిన శ్రవణం చాలు, కానీ ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే ఆయన సేవలోకి వెళ్ళాలి. అందుకని అపరిమితమైన అంటే అశేష సంక్లేశ అన్ని బాధలు దొరుకుతాయి ఎవరి గురించి మనం వింటే, భాగవతం మనం వింటూ ఉంటే. కాబట్టి మన బాధలు తొలగించేది నా డబ్బులు కాదు అసలు అన్నమాట, లేదా నా తల్లిదండ్రులు, నా బిడ్డలు కాదు, నా బంధువులు, నా స్నేహితులు అసలు కానే కాదు. లేకపోతే నా బంధువులు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అయినా ఏం కాదు, చీఫ్ మినిస్టర్ అయినా ఏం కాదు, లేదా వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఆఫీసర్లు అయినా సరే, నా బాధలు మాత్రం వీళ్ళు ఎవరు తీర్చలేరు. ఎందుకని? నా బాధలు తీరాలంటే నేను వీటి మీద మేము వ్యామోహం తగ్గించుకోవాలి. కానీ వ్యామోహం పొందేటువంటి తత్వం అందరికీ ఉంది, కానీ ఆ వ్యామోహం ఎవరి మీద పడాలా? కృష్ణుడి మీద పడాలి వ్యామోహం అని. ఆ వ్యామోహం కృష్ణుడి మీద ఎలా పడుతుంది? వింటా 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 ఉంటే మన వ్యామోహం కృష్ణుడి మీదకి వెళ్తుంది. ఎప్పుడైతే కృష్ణుడి మీద మన వ్యామోహం వెళ్తుందో ఆటోమేటిక్ గా దుఃఖకర పరిస్థితి మనం బయటకు వస్తాం. అలా వినంగా వినంగా కృష్ణుడి గురించి వినంగా అప్పుడు మనకి అరే అటువంటి భగవంతుడు నేను ఎందుకు సేవించకూడదు? ఇంత ఇంత ప్రేమించేవాడు, ఇంత అనుగ్రహించేవాడు, నన్ను రక్షించే వాడి గురించి నేను ఏమాత్రం సేవ చేయగలుగుతాను, సరే నాకు చేయగలంతవరకు నేను చేస్తానులే అని అప్పుడు ఎప్పుడు సేవలో దిగుతారో అప్పుడు నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు. అది శాశ్వత ఆనందం అని. అలా చెప్పినటువంటి మైత్రేయుడు అప్పుడు విదురుడు తన ఏదైతే సాక్షాత్కారం పొందాడో, తన హృదయపూర్వక సాక్షాత్కారం ఏదైతే పొందాడో అది మైత్రేయుడితో పంచుకుంటాడు అనమాట. తనకు ఉన్న రియలైజేషన్ ఏమైంది అయిందో, ఆయన నిత్యం కృష్ణ కథా శ్రవణం చేయడం వల్ల తనకు వచ్చినటువంటి అనుభవం ఏంటి చెప్తున్నా అనమాట.
దేవదేవుని గురించి మరియు జీవుల గురించి నాకున్న సందేహాలని నీ నమ్మకమైన మాటల ద్వారా ఇప్పుడు తొలగిపోయినాయి. ఎస్, క్లియర్ చేసావు ఇప్పుడు. భగవంతుడు అనేవాడు ఎప్పటికీ మోహంలో పడ్డు, త్రిగుణాల ప్రభావంలో పడ్డు. కాబట్టి ఆయన ఎప్పుడు వీటన్నిటికీ అతీతమైన వాడే. ఆయన ఏ గుణాల ప్రభావంలోకి గురికాడు. రెండు, జీవుడు అనేవాడికి ఈ కష్టాలని అజ్ఞానంలో ఎందుకుంటున్నాడు, కష్టాలు ఎందుకున్నాడు అంటే తన గురించి మర్చిపోయాడు కాబట్టి, ఇతరుల మోహంలో పడ్డాడు కాబట్టి. కానీ ఆ వ్యక్తి ఆ స్థితి నుంచి ఎప్పుడు బయటపడగలుగుతాడు? గుణానువాదం శ్రవణం మురారే, మురారి యొక్క శ్రవణం చేస్తే తాను ఇక్కడి నుంచి బయటపడతాడు. నువ్వు చెప్పిన ఇవన్నీ నాకు చాలా నమ్మకంగా ఉన్నాయి. మాటలు నా సందేహాలని కూడా నాకు తొలగిపోయినాయి అన్నది. మీ వివరణలు చాలా బాగున్నాయి. బద్ధజీవులకు కలిగే ఆటంకాలు భగవంతుని బాహ్యశక్తి కదలికలు తప్ప వేరే ఆధారం కాదు. మీ వివరణలు చాలా బాగున్నాయి. నిజంగా బద్ధజీవులు కలిగే ఆటంకాలన్నీ యాక్చువల్ గా ఈ ప్రకృతి తానే అనుకుంటున్నాడు కాబట్టి. ప్రకృతి అంటే ఏంటి? భగవానుడి యొక్క బాహ్యశక్తి అది. భగవానుడికి అంతరంగ శక్తి, తటశక్తి, బాహ్య శక్తులు ఉన్నాయి. అంతరంగ శక్తి అంటే ఆయన యొక్క పార్షదులు. తటశక్తి అంటే మనం జీవులం. బాహ్యశక్తి ఎవరంటే ప్రకృతి. జీవుడు ఏమనుకుంటున్నాడంటే తటస్థ శక్తిగా ఉన్నవాడు ఐదర్ అంతరంగ శక్తి వైపునే వెళ్ళొచ్చు, లేదా బాహ్య శక్తి అయిన వైపునే రావచ్చు. అందుకని తటస్థ శక్తి తటస్థ అంటే ఇటైనా పోవచ్చు, అటైనా పోవచ్చు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే ప్రకృతి వైపు వెళ్తున్నాం. మనం ప్రకృతి మీద మనం ఆధారపడిపోతున్నాం. ప్రకృతి నుంచి మనం వచ్చామనే భ్రమలో మనం ఉన్నాం. సో ఎవరైతే ప్రకృతి వైపు చూసుకొని ప్రకృతిలో జీవిస్తున్నాడో, అప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల వాళ్ళ కూడా కష్టాలు వస్తుంటాయి. ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడల్లా జీవుడికి కష్టాలు వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రకృతిలో మార్పులే తప్ప యాక్చువల్గా నీకేం దుఃఖం లేదు. కానీ నువ్వు ప్రకృతిలో భాగం అనుకుంటే నీకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు చంద్రుడిని మనం కానీ నీటిలో భాగం అనుకుంటే చంద్రుడికి దుఃఖం వస్తుంది. చంద్రుడిలో కదలికలు వస్తాయి. కాదు బాబు, అది కేవలం ప్రతిబింబం మాత్రమే. అసలైనటువంటి వ్యక్తి పైన ఉన్నాడు చంద్రుడు. కాబట్టి ఈ నీళ్లు కదిలినా సరే ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఆయన దీనికి అతీతమైన వాడు అని అనుకున్నాడు అనుకోండి, నీళ్ళు ఎన్ని కదిలినా సరే మనకి భయం ఉండదు. ఎందుకంటే అసలు చంద్రుడే కాదు కదా అక్కడ. కానీ చంద్రుడు అనే భ్రమలో ఉన్నాం ప్రస్తుతానికి. మనం ఏమనుకుంటున్నాం? ఈ చంద్రుడు కూడా నీటిలోనే ఉంది అనుకుంటున్నాం మనం. అట్లా మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ మనము ఆత్మలో కాదు, మన శరీరాల్లో అనుకుంటున్నాం. కాబట్టి శరీరాల్లో మార్పు వచ్చినప్పుడల్లా ముసలితనం వస్తే మనకి భయం వచ్చేస్తుంది, రోగం వస్తే మనకి భయం వచ్చేస్తుంది. కానీ యాక్చువల్గా నాకు రోగం లేదు, ఆత్మకి రోగం లేదు, ఆత్మకి ముసలితనం లేదు, ఆత్మకి చావు లేదు. కానీ మనము శరీరం అనే భ్రమలో ఉన్నాం కాబట్టి, ఎట్లయితే చంద్రుడు నీటిలో ఉన్న భ్రమలో అని అనుకుంటున్నాం కాబట్టి, అట్లాగే మనము శరీరంలో ఒక భాగం అనుకుంటే కనుక అప్పుడు శరీరంలో మార్పులు వచ్చినప్పుడల్లా అయ్యో నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను ముసలివాడిని అయిపోయాను, అయ్యో రోగాలు వచ్చేసి నన్ను అయిపోతుంది. అందుకే మనం ప్రశ్న వేసినప్పుడు ఎలా ఉన్నావు అంటే నేను బాగలేను అని చెప్పకూడదు, నా శరీరం బాగలేదని చెప్పాలి. ఎందుకంటే శరీరానికి ప్రాబ్లం వచ్చింది, నాకేం ప్రాబ్లం రాలా. కానీ ప్రస్తుతానికి నేను శరీర ప్రభావంలో ఉన్నాను కాబట్టి శరీర ప్రభావం నా మీద పడి నేను కూడా డల్ అయిపోతుంది. యాక్చువల్గా ప్రాబ్లం అంతా వచ్చే శరీరానికి, ఆత్మకి అసలు ఎటువంటి ఆత్మలో అసలు ఏ మార్పు రాదు. నేను సత్యచిత్త ఆనందం కాబట్టి. అందుకనే ఇక్కడ మనకి విదురుడు అంటున్నాడు అనమాట, మూర్ఖుడికి జ్ఞానికి ఉన్న తేడా ఏంటంటే, సారీ, మూర్ఖుడు కానీ జ్ఞాని మాత్రమే ఇక్కడ ఆనందం అనుభవిస్తారంట. మధ్యలో కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ దుఃఖం అనుభవిస్తారు. మూర్ఖుడు కూడా ఆనందం ఎందుకు ఆనందం అనిపిస్తాడంటే, ఆ మూర్ఖుడు పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తాడు అనమాట. తను ఏం చేస్తే అది రైట్ అనుకుంటాడు, తను ఏది తింటే అది కరెక్ట్ అనుకుంటుంటాడు. అటువంటి వాడు ఇప్పుడు ఆనందంగానే ఉంటాడు. అంటే జ్ఞాని కూడా తనకు అంతా తెలిసి సరిగ్గా అతను కూడా ఆనందంగా ఉంటాడు. ఈ మధ్యలో ఉండే వాళ్ళందరూ ప్రాబ్లం అనిపిస్తారు. ఇది రైట్ అయినా రాంగ్ అయినా, ఇది కరెక్టా, ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా, మిగతా వాళ్ళంతా దుఃఖం అనుభవిస్తారు.
వాడికి ఆనందంగా ఉండాలంటే ఐదరు మూర్ఖుడై ఉండాలి లేదా జ్ఞాని అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దెబ్బలు పడుతున్నా సరే వాళ్ళు అది దెబ్బలుగా స్వీకరించరు అనమాట. అదంతా జీవితంలో భాగమైన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నిజమైనటువంటి వ్యక్తి ఆలోచించాలి కదా, నేను ఎందుకు దెబ్బలు తినాలి అబ్బా అని ఆలోచించాలి కదా. కానీ మూర్ఖుడు ఆలోచించడు. కాబట్టి ఈ భౌతిక వ్యక్తీకరణ నిజమైనదిగా అనిపించినప్పటికీ అది తాత్కాలికమైనదని మీ దయ వలన అర్థం చేసుకోగలిగాను. నేను మీకు కృతజ్ఞతలను, మీ పాదాలకు సేవ చేయడం ద్వారా నేను తప్పుడు అభిప్రాయాలు వదులుకోగలిగలనని నాకు నమ్మకం ఉంది. చూడ్డానికి భౌతిక ప్రకృతి నిజంగా అనిపించినా కూడా ఇది తాత్కాలికమైందే ఇదంతా అని నేను ఇప్పుడు అర్థం చేసుకోగలిగాను. మీరు చెప్పిన మాటల వల్ల ఆ సాక్షాత్కారాన్ని నేను పొందాను. భౌతిక ప్రపంచం నిజమే, కానీ టెంపరరీ. ఇది నాకు అర్థమైంది. నేను మీ కృతజ్ఞతుడిని. మీ పాదాలు చేయడం ద్వారా నేను అభిప్రాయాలు వదులుకోగలిగాను, నాకు నమ్మకం ఉంది. వదులుకోగలనని నాకు నమ్మకం ఉంది. ఎస్, నేను ఇంకా మీ సాంగత్యంలో ఉంటాను, మీకు సేవ చేసుకుంటూ ఉంటాను. తద్వారా నేను ఏం చేస్తాను, నా తప్పుడు అభిప్రాయాలని నేను మార్చుకోగలుగుతాను. తప్పు అభిప్రాయం ఏంటి? నేను శరీరాన్ని, నేను ఈ ప్రకృతిలో భాగాన్ని, లేదు నేను ఈ తల్లిదండ్రుల నుంచి నేను వచ్చిన వాడిని, ఇలాంటి తప్పుడు అభిప్రాయాలని నేను మార్చుకోగలను ఎప్పుడు? మీకు నేను సేవ చేయడంతో. అంటే మన గురువు సేవ చేయడంతో మనకు వచ్చే లాభం ఏంటంటే, మనం ఏదైతే మోహంలో పడ్డామో ఆ మోహం నుంచి మనం బయటికి రావడానికి గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క ట్రైనింగ్, గురువు యొక్క ఆదేశాలను పాలన చేయడం వల్ల ఈ మోహం నుంచి మనం బయటకు వస్తాం. మనం భగవద్గీత బాగా కేవలం చదవడం వల్ల మనం బయటికి రాము. ఎస్, అది కూడా ఒక ముఖ్యమైన భాగమే. కానీ అంతకంటే ముఖ్యమైనది గురువు యొక్క ఆదేశాలను మనం పాటించడం. సో ప్రభుపాదుల వారు మన పరంపరలో చెప్పిన విశేషాలను వాటిని నమ్మి మన ప్రయత్నం చేయడం, నెమ్మదిగా మనం ఈ భ్రమల నుంచి మనం పక్కకెళ్ళి మనకు నమ్మకం అని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఆధ్యాత్మిక గురువు పాద పద్మాలను సేవించడం ద్వారా భగవంతుని సేవలో అతీంద్రియ పారవస్యానికి పెంపొందించుకోగలుగుతారు. ఆయన సేవ భౌతిక దుఃఖాలను జయిస్తుంది. ఆధ్యాత్మిక గురువు యొక్క పాదాలను సేవించడం ద్వారా భగవంతుని సేవలో అతీంద్రియ పారవస్యానికి పెంపొందించగలుగుతాం. అతీంద్రియ సేవ అంటే ఏంటి? ఈ ఇంద్రియాలకు కాకుండా ఈ ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాను. ఇప్పుడు మన ఇంద్రియాలతో పొందే ఆనందం అశాశ్వతమైనది. కానీ భగవంతుడి సేవలో గురువు ఆదేశించినట్టుగా మనం కానీ వెళ్తే ఇంద్రియాలకు లోబడే ఆనందం కాదు, ఇంద్రియానికి అతీతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. మనం దుఃఖాలని మనం జయించగలుగుతాం అన్నమాట. తపస్సు చేయలేని వ్యక్తులు భగవంతుని రాజ్యమైన వైకుంఠానికి తిరిగి వెళ్లే మార్గాన్ని పురోగమిస్తున్న శుద్ధ భక్తుల సేవను పొందలేరు. శుద్ధ భక్తులు దేవతలకు ప్రభువు మరియు అన్ని జీవుల నియంత్రిక అయిన పరమాత్మని కీర్తించడంలో 100% నిమగ్నం అవుతారు లేదా నిమగ్నమై ఉంటారు. ఎవరైతే తపస్సు చేయరో, ఎవరైతే నియమాలు పాటించరో, ఇక్కడ ఎవరైతే గురువు చెప్పినట్టుగా నియమాలు పాటించకుండా గురువు చెప్పినట్టుగా సాధన చేయకపోతే వాళ్ళు వైకుంఠం వెళ్ళేటువంటి ఏదైతే అవకాశం వస్తుందో, ఆ వైకుంఠం వెళ్ళేటువంటి ఆ దారిలో వాళ్ళు ఎప్పుడు పోలేరు. ఆ సేవని వాళ్ళు ఎప్పుడు పొందలేరు. ఎవరు తపస్సు చేయలేని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి సేవ వస్తున్నా సరే ఆ సేవను వాళ్ళు పట్టించుకోరు అన్నమాట. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు నిరంతరం భగవంతుని కీర్తించడంలో వాళ్ళ జీవితం అంతా నిమగ్నం అయి ఉంటుంది. ఎందుకంటే శుద్ధ భక్తులు వాళ్ళు అన్ని ఆదేశాలను పాటిస్తారు కదా, అన్ని నియమాలను వాళ్ళు పాటిస్తారు కాబట్టి వాళ్ళు నిరంతరం 100% కృష్ణుడి యొక్క కీర్తించడంలో వాళ్ళు నిమగ్నం అవుతారు. కానీ ఎవరైతే నియమాలు పాటించకుండా ఎవరైతే సాధన చేయకుండా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సేవలో నిమగ్నం కాలేరు. వాళ్ళ సేవను వాళ్ళు తీసుకోలేరు. అంటే మొత్తం భౌతిక శక్తిని మహతత్వాన్ని సృష్టించిన తర్వాత మరియు తద్వారా ఇంద్రియాలతో
కూడిన భారీ విశ్వరూపాన్ని వ్యక్తపరిచిన తర్వాత పరమాత్మ దానిలోనికి ప్రవేశిస్తాడు. సో భగవంతుడు ఎలా ప్రవేశిస్తాడు అన్నమాట? విశ్వరూపం ఫస్ట్ ఆయన తీసుకొని ఆ విశ్వరూపంలో భాగంగా తాను ప్రవేశిస్తాడు అన్నమాట. కాబట్టి కారణ సముద్రం మీద పడుకున్న పురుష అవతారాన్ని భౌతిక సృష్టిలో అసలు పురుషుడు అని పిలుస్తారు. మరియు అన్ని గ్రహాల మరియు వాటి నివాసాలు నివసించే అతని విరాట్ రూపంలో అతనికి అనేక వేల కాళ్ళు మరియు చేతులు ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నది? కారణ సముద్రం మీద పడుకున్నటువంటి పురుష అవతారాన్ని భౌతిక సృష్టిలో అసైన పురుషుడిగా పిలుస్తారు అతన్ని. ఆయనే అన్ని గ్రహాలు సృష్టిస్తాడు. ఆ గ్రహాల్లో వివిధ నివాసం నిర్మించడానికి వివిధ జీవుల్ని పంపిస్తాడు అన్నమాట ఆయన. ఆ కారణదక్ష విషయం లేదా గర్భదక్ష విషయం. అంటే ఓవరాల్ పాయింట్ ఏంటి అని అంటే, భగవంతుడు అన్ని కార్యక్రమాల్లో తన ఆజ్ఞతో అన్ని నడిపిస్తాడు అనమాట. కానీ తాను మాత్రం మోహంలో పడ్డాడు. తాను మాత్రం భౌతిక ప్రకృతికి తాను లోబడడు అనమాట. తాను ఎప్పటికీ బద్ధుడు కాదు. చేసేది ఆయనే, చేయించేది ఆయనే, మొత్తం జరిగేదంతా ఆయన యొక్క అనుగ్రహంతోనే. కాబట్టి ఆయన ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనలాగా మానవ శరీరంలో ఉన్న వ్యక్తి కాదు. మనలాగా మోహంలో ప్రభావితమైనటువంటి పడేటువంటి వ్యక్తి కాదు. ఆయన అతీతుడు అన్నమాట మనకి. సో ఆ విధంగా తన సాక్షాత్కారాన్ని తాను పంచుకున్నాడు అనమాట. మైత్రేయుడితో విదురుడు ఏమంటున్నాడు? నువ్వు చెప్పిన విశేషాలు నాకు అద్భుతంగా నాకు అర్థమైనవి. నేను ఇప్పుడు ఆ మోహం నుంచి నేను తొలగబడతాను. నేను ఈ శ్రవణం చేసే కొంది నీ సాంగత్యం నేను ఆ మోహం నుంచి నేను బయటపడగలను నాకు నమ్మకం ఉంది. ఆధ్యాత్మిక గురి యొక్క సేవలో ఉంటే తప్ప మనం పారవశ్యానికి అతేంద్రియ పారవశ్యంలోకి దుఃఖాలని మనం జయించగలుగుతాము. కాబట్టి మనం నిరంతర సేవలో భగవంతుని కీర్తించాలంటే మనం నియమాలు సాధన చేయాలా. అంతిమంగా భగవంతుడు తన విరాట్ రూపంతో మొత్తం ప్రకృతిని తను ప్రవేశిస్తాడు. భగవంతుడు ఆ విధంగా ప్రవేశిస్తాడు ఈ భౌతిక ప్రకృతిలోకి అని చెప్పి చెప్పగలను. సో ఈ విధంగా మనం 7వ అధ్యాయంలో కొంత భాగం చూసుకున్నాం. సో ఇప్పటి నుంచి విదురుడు ఇంకొన్ని ప్రశ్నలు వేస్తాడు అనమాట. ఆ ప్రశ్నలు క్రమక్రమంగా ఈ భాగవతంలో తన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం రావడం మొదలవుతాయండి. ఏమేం ప్రశ్నలు వేశారు రేపు చూద్దాం. మరి గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. అనంత కోటి వైష్ణవులకి శివధర్మ హరినామ సంకీర్తనకి జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. గౌరీ